ఐపీఎల్ 2025 18th ఎడిషన్‌కి సంబంధించిన మెగా ఆక్షన్ సంబరాలు అయితే మొదలైపోయాయి. మొన్నటిదాకా తమ తమ ఫేవరెట్ ఫ్రాంచైజీలు ఎవరిని రిటైన్ చేసుకుంటారా, ఎవరిని రిలీజ్ చేస్తారా అని అభిమానుల ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే ఓవరాల్‌గా ఈ టెన్షన్‌కి ఫుల్ స్టాప్ అయితే పడింది. అక్టోబర్ 31న అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ రిటెన్షన్ లిస్ట్‌ని అయితే ప్రకటించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు సర్ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అలాగే ట్విస్టులు ఇస్తూ తమ కెప్టెన్స్‌ని కూడా రిలీజ్ చేసేశారు. అందుకే ఈ మెగా ఆక్షన్‌కి ఈ కెప్టెన్స్ రిలీజ్ వల్లే హైప్ క్రియేట్ అయింది. అలాగే అభిమానుల్లో కల్లోలం కూడా స్టార్ట్ అవుతుంది. తమ ఫ్రాంచైజీలు తమ ఫేవరెట్ ప్లేయర్స్‌ని తీసుకుంటారా లేదా అని చర్చ అయితే మొదలైంది. అయితే ఇవన్నీ తేలడానికి ఒక డేట్ అయితే ఖరారు అయిపోయింది. అంటే ఐపీఎల్ మెగా ఆక్షన్ 18th సీజన్‌కి సంబంధించిన నవంబర్ 24th అలాగే 25న మెగా ఆక్షన్ అయితే జరగనుంది. అయితే ఓవరాల్‌గా ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్‌కి 1574 మంది ప్లేయర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 320 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటే ఏకంగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ 1224 మంది ఉన్నారు. అలాగే ఒక 30 మంది అసోసియేట్ నేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టోటల్గా ఐపీఎల్లో ఉన్న స్లాట్స్ అయితే కేవలం 204 మాత్రమే. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంది 1574 మంది. అందుకే ఈ ఆక్షన్ హై లెవెల్లో ఉండబోతుంది అని చెప్తున్నా. అయితే ఏ ఫ్రాంచైజీలు ఎవరిని రిటైన్ చేసుకున్నారు, వారి ఫీడ్బ్యాక్ ఏంటి, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే దాని గురించి క్లియర్ కట్గా ఆల్రెడీ 7 ఫ్రాంచైజీలు 8 ఫ్రాంచైజీల గురించి వీడియోలు అయితే చేసేసుకున్నాం. ఐ థింక్ ఇది 9th అనుకుంటా. సో ఆ ప్రీవియస్ వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చినాయి. అలాగే మెయిన్లీ కామెంట్స్ సజెషన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాంటి రెస్పాన్స్ అయితే ఈరోజు ఈ వీడియో కూడా ఆశిస్తున్నా. అయితే 9వ ఫ్రాంచైజీగా గుజరాత్ టైటన్స్ గురించి ఈరోజు వీడియో. అయితే గుజరాత్ టైటన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంది, ఎంతకు రిటైన్ చేసుకుంది, అలాగే ఎవరిని రిలీజ్ చేసింది, ఈ ప్లేయర్స్ ఎవరు, పర్స్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేసింది, రిమైనింగ్ పర్స్తో ఆక్షన్లో ఎవరిని టార్గెట్ చేయబోతుంది, అలాగే ఆక్షన్లో స్ట్రాటజీ ఏంటి, అన్నిటి గురించి క్లియర్ కట్గా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అయితే జీటీ ఫ్రాంచైజ్ ఓవరాల్గా 5గురిని అయితే రిటైన్ చేసుకుంది. వీరిలో 3 క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటే 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా 5 రిటెన్షన్స్. జీటీ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్గా రషీద్ ఖాన్ని 18 కోట్లకైతే తీసుకుంది. అయితే 18 కోట్లకు రషీద్ ఖాన్ వర్తా? డెఫినెట్లీ వర్త్, ఎటువంటి సందేహం లేదు. ప్రతి మ్యాచ్లో డెఫినెట్లీ మినిమం 1-2 వికెట్లు తీస్తూనే ఉంటాడు. ప్యూర్ క్వాలిటీ స్పిన్నర్, చివరిలో అటాకింగ్గా బ్యాటింగ్ కూడా చేయటం ఇతని నుండి ప్లస్. జీటీ తరఫున చాలా క్రూషియల్ ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. అలానే ఒక మ్యాచ్ విన్నర్గా మాట్లాడుకోవచ్చు. రషీద్ ఖాన్కి 18 కోట్లు వర్త అంటే డెఫినెట్లీ వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత జీటీ కెప్టెన్ శుభ్మాన్ గిల్ రిటెన్షన్ 16.5 కోట్లు, డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. మెయిన్లీ టీం కోసం 1.5 crores సేవ్ చేశాడని చెప్పుకోవచ్చు. అది కూడా టీం కోసం సాక్రిఫైస్ చేశాడు. అలానే జీటీ ఫ్యూచర్ అసెట్ సాయి సుదర్శన్, ప్యూర్ క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. కన్సిస్టెన్సీకి ఒక స్ట్రక్చర్ ఉంటే అతనే సాయి సుదర్శన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి బ్యాటింగ్ అయితే చేయగలరు. అయితే ఓవరాల్గా ఈ 3 రిటెన్షన్స్ క్యాపిటల్ ప్లేయర్స్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే 2 లక్కీగా జీటీ రిటైన్ చేసుకుంది, వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్స్గా. ఆ 2 డెఫినెట్లీ లక్కీ రిటెన్షన్స్ అనే చెప్పుకోవచ్చు. ఒకటి రాహుల్ త్రిపాఠి 4 కోట్లకి, రెండోది షారుఖ్ ఖాన్ 4 కోట్లకి. వీళ్ళిద్దరు ఆక్షన్లోకి వెళ్తే నాకు తెలిసి ఒక 6 కోట్ల వరకు తలా ఒక 6 కోట్లు వచ్చాయి. అంటే ఇక్కడ 4 కోట్లు జీటీ సేవ్ చేసింది. అలాగే 2 పర్ఫెక్ట్ హార్డ్ హిట్టర్స్గా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత డేవిడ్ మిల్లర్ బైబాక్ చేయలేకపోయినా కొంతవరకు వీళ్ళ దగ్గర ఉన్న ఫినిషింగ్ ప్లేయర్స్ వీళ్ళే. అయితే ఓవరాల్గా 5 రిటెన్షన్స్కి 51 కోట్లు ఖర్చు చేసింది. అయితే జీటీ పర్స్ రిమైనింగ్ 69 కోట్లు. అలానే ఒక ఆర్టీఎం కార్డు కూడా ఉంది. ఆర్టీఎంలో జీటీ స్ట్రాటజీ ఓన్లీ 2 ప్లేయర్స్ కోసమే ఆర్టీఎం టార్గెట్ చేయబోతుంది. వీళ్ళు ఎవరు అనేది వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే క్లారిటీ అయితే వస్తుంది. అయితే జీటీ రిటైన్ చేసుకున్న 5 ప్లేయర్స్ని ముందుగా ఒక టీమ్గా సరిపడా ప్లేయింగ్ 12లో సెట్ చేద్దాం. తర్వాత ఎంటీ స్లాట్స్ని అయితే ఫిల్ చేద్దాం. అప్పుడు బ్యాకప్ గురించి ఆలోచిద్దాం. జీటీ 5 రిటెన్షన్స్ని ప్లేయింగ్ 12లో సెట్ చేస్తే ఫస్ట్ స్పాట్లో శుభ్మాన్ గిల్, సెకండ్ స్పాట్లో సాయి సుదర్శన్, 6th and 7th స్పాట్లో షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, 8th స్పాట్లో రషీద్ ఖాన్. ఇంకంటే 9th, 10th, 11th, 12th అన్నీ ఫిల్ చేయాలి. అయితే ముందుగా మన దగ్గర ఉన్న ప్యూర్ పర్స్ వచ్చేకి 69 కోట్లు. 6 కోట్లతో ఒక రంజీ ప్లేయర్లు, అండర్-19, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో, ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేయని ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేసి ఒక 5 కోట్లలో 8 మందిని బై చేద్దాం. అంటే 8 + 5 రిటెన్షన్ 13 ప్లేయర్స్ కంప్లీట్ అయ్యారు. అంటే రిమైనింగ్ 63 కోట్లతో 10 నుండి 12 ప్లేయర్స్ మనం బై బ్యాక్ చేయాలి. యావరేజ్గా ప్రతి ప్లేయర్కి వచ్చేకి ఒక 5-6 కోట్లు పెట్టచ్చు. అలానే ఒక 2 ప్లేయర్స్ని ప్లేయింగ్ 12లో తక్కువ కాస్ట్ 3-4 కోట్లలో కనుక 2 ప్లేయర్స్ని చొప్పున సెట్ చేస్తే రిమైనింగ్ ప్లేయర్స్కి 6 నుంచి 7 కోట్లు కూడా చేయొచ్చు. సో ఇక్కడ పర్స్ మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా జరగాలి. ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ ఓపెనర్స్ ఎవరు? అయితే ముందుగా జీటీ ఓపెనర్స్ ఎవరు అందరూ ఎక్స్పెక్ట్ చేసేదంటే ఒక పక్కన శుభ్మాన్ గిల్, ఎనదర్ సైడ్ వచ్చి సాయి సుదర్శన్. బట్ ఇద్దరు కొంచెం సెట్ అయ్యాకే కొడతారు.
అయితే గేమ్ స్లో పిచెస్ మీద అయితే వీళ్ళిద్దరు బ్యాటింగ్ సెట్ అవుతుంది. బట్ బెంగళూరు, వాంకాడే లాంటి ఫ్లాట్ పిచ్ల మీద వీళ్ళైతే కష్టం అని చెప్పుకోవచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం ఒక అటాకింగ్ ఓపెనర్ అనేది తీసుకోవాలి. అక్కడ వికెట్ కీపర్ అయి ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది. ఎందుకంటే జీటీకి వికెట్ కీపర్ అనేవాళ్ళు లేరు. జీటీకి వికెట్ కీపర్ ప్లస్ బ్యాటర్గా ఓపెనింగ్ సెట్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇండియన్ ఆప్షన్ పోతే ఇషాన్ కిషన్ ట్రై చేయొచ్చు కాదు, మ్యాక్సిమం అతన్నే తీసుకోవాలి. ఓవర్సీస్కి పోతే ఫిలిప్స్ సాల్ట్, జోస్ బట్లర్ని ట్రై చేయొచ్చు. నా ఓటు అయితే మాత్రం ఇషాన్ కిషన్కే. ఎందుకంటే బట్లర్ సాల్ట్ కంటే కొద్దిగా 1-2 కోట్లు తక్కువకు వస్తాడు. అలానే మెయిన్లీ ఇండియన్ వికెట్ కీపర్. అలానే గిల్లికి జిగిడి దోస్తి. ఇద్దరు ఇండియన్ బ్యాటర్స్ మధ్య కమ్యూనికేషన్ చాలా బాగుంటుందని మీ అందరికీ తెలుసు. సో నా ఆప్షన్ అయితే ఓపెనర్స్గా ఇషాన్ కిషన్, శుభ్మాన్ గిల్ ఉంటారు. అలాగే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇక తర్వాత ఫస్ట్ డౌన్ స్పాట్ వచ్చేకి యాజ్ యూజువల్గా సాయి సుదర్శన్ వస్తాడు. ఈ ప్లేస్లో కొంచెం లాంగ్ ఇన్నింగ్స్లో ఆడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సాయి సుదర్శన్ ఎక్సలెంట్గా సెట్ అవుతాడు. అయితే తొలి 3 స్పాట్స్ అయితే ఫిక్స్ అయ్యాయి. ఇక ఇషాన్ని 8 నుండి 10 కోట్లలో తీసుకోవచ్చు. అలానే గిల్ 16.5 కోట్లు, సాయి సుదర్శన్ 8.5 కోట్లు. ఓవర్ 3 స్పాట్స్ వచ్చేకి 34 కోట్లు సెట్ అయిపోయాయి. ఇక 4th, 5th స్పాట్ కోసం జీటీ ఆక్షన్లోకి వెళ్ళాలి. అలాగే కొంత ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి. డేవిడ్ మిల్లర్ని టార్గెట్ చేయొచ్చు అనుకుంటున్నా. మెయిన్లీ ఆర్టీఎం ద్వారా, లేదంటే జీటీ ఫినిషింగ్ డల్ అయిపోతుంది. అంతేకాక జీటీలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే ఫినిషర్స్ ఎవరు లేరు. అందుకనే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ని బైబ్యాక్ అయినా చేయాలి, ఆర్టీఎం అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది. డేవిడ్ మిల్లర్ని బైబ్యాక్ చేస్తే 4 స్పాట్స్ అయితే ఫిల్ అవుతాయి. ఇక్కడ జీటీకి ఒక న్యూ ప్లేయర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. జీటీతో పేస్ ఆల్రౌండర్ అయితే ఎవరు లేరు. ఇప్పటిదాకా అందించిన అజ్మతుల్లా ఉమర్జాయ్ బ్యాకప్ చేయడం కష్టం అనే చెప్పుకోవచ్చు. కొంచెం ఫ్రంట్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా జీటీ కొత్త ప్లేయర్ని ట్రై చేయాలి. అతనే కెమెరాన్ గ్రీన్ ట్రై చేయొచ్చు. బిగ్ హిట్స్ ఆడగలడు. అలానే బౌలింగ్లో కూడా ఇంపాక్ట్ చూపించగలడు. సో నా ట్రై అయితే ఇతనే. లేదంటే మరోసారి అజ్మతుల్లా ఉమర్జాయ్కి సెట్ అవ్వాలి. లేదంటే శామ్ కరన్ని ట్రై చేయొచ్చు. నాకెందుకో డేవిడ్ మిల్లర్ అలాగే గ్రీన్ కాంబో బాగుంటుంది అనిపిస్తుంది. సో 4th, 5th స్లాట్లో వచ్చేకి వీళ్ళిద్దరిని ఫిక్స్ చేస్తున్నా. ఇక 6th, 7th, 8th మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠియా, రషీద్ ఖాన్ ఎడాపెడా కొట్టి మ్యాచ్ గతులను మార్చేయగలరు. డేవిడ్ మిల్లర్ గ్రీన్ నుండి మ్యాచ్ చేజారిందంటే వీళ్ళ ముగ్గురు అనూహ్యమైన హిట్టింగ్ చేసి మ్యాచ్ గతిని మార్చగల సత్తా ఉన్న ప్లేయర్స్. సో అందుకని వీళ్ళ ముగ్గురిని బ్యాక్ పెట్టా. లేదా షారుఖ్ ఖాన్ ఫ్రంట్ ఫుట్లో తీసుకెళ్లొచ్చు, కానీ ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ బిగ్ హిట్స్ బాగా ఆడతాడు. అయితే రషీద్ ఖాన్ మంచి స్పిన్నర్ అని అందరికీ తెలిసిందే. ఇంకో స్పిన్ ఆప్షన్ పోతే ఖచ్చితంగా స్పిన్ ఆప్షన్ ట్రై చేస్తే సాయి కిషోర్, లేదంటే మయాంక్ మార్కండే, లేదంటే అశ్విన్. 9th స్పాట్లో నా ఆప్షన్ అయితే మయాంక్ మార్కండే. ఎందుకంటే ఇక్కడ 2-3 కోట్ల పర్స్ సేవ్ చేయొచ్చు. నూర్ అహ్మద్ని ట్రై చేయొచ్చు. బట్ పర్స్ అయితే 1-2 కోట్లు ఇక్కడ తగ్గుతుందని నేను అనుకుంటున్నా. అందుకే మయాంక్ మార్కండే ట్రై చేస్తున్నా. ఇక తర్వాత ఇంపార్టెంట్ స్పాట్ పేసర్గా మహమ్మద్ షమీని ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకుంటే ప్లేయింగ్ 11 అయితే సరిపోతుంది. ఇంపాక్ట్ సబ్గా ఎయిదర్ బ్యాటర్ ఆర్ బౌలర్ని పిచ్ని బట్టి సెట్ చేయొచ్చు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాటింగ్ పిచ్ అయితే మోహిత్ శర్మని, బౌలింగ్ పిచ్ అయితే అభినవ్ మనోహర్ని బైబ్యాక్ చేయొచ్చు. సో ఓవరాల్గా జీటీ యొక్క ప్లేయింగ్ 13 ఇలా సెట్ అయింది. అయితే మనం ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 13 ఎవరైనా చూద్దాం. శుభ్మాన్ గిల్ 16.5 కోట్లు, ఇషాన్ కిషన్ 9-10 కోట్లు, సాయి సుదర్శన్ 8.5 కోట్లు, డేవిడ్ మిల్లర్ 10 కోట్లు, కెమెరాన్ గ్రీన్ 8 కోట్లు, షారుఖ్ ఖాన్ 4 కోట్లు, రాహుల్ త్రిపాఠియా 4 కోట్లు, రషీద్ ఖాన్ 18 కోట్లు, మయాంక్ మార్కండే 3 కోట్లు, మోహిత్ శర్మ 4 కోట్లు, మహమ్మద్ షమీ 10 నుండి 12 కోట్లు. ఇలాగే బ్యాకప్ వచ్చేకి అంటే ఇంపాక్ట్ సప్లయర్కి వచ్చేకి అభినవ్ మనోహర్ ఉండొచ్చు. అయితే ఓవరాల్గా ప్లేయింగ్ 12 వరకు చూస్తే ఒక 100 కోట్లు 95 కోట్ల మధ్యన సెట్ అయ్యింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒక 5 కోట్లలో బేస్ ప్రైస్ మీద, అంటే కొంచెం బెటర్ క్వాలిటీ మీద అండర్-19 ఫస్ట్ క్లాస్ రంజీల నుండి మంచి ప్లేయర్స్ 8 మందిని సెట్ చేసుకుంటే రిమైనింగ్ 15 నుంచి 20 కోట్లలో బ్యాకప్గా 3-4 ప్లేయర్స్ సెట్ చేసుకోవచ్చు. బ్యాటింగ్లో షాహివా, పృథ్వీ షా ఉన్నారు. ఇంకా బౌలింగ్లో అన్షుల్ కంబోజ్ లాంటి వాళ్ళని ట్రై చేయొచ్చు. అలాగే సాలిడ్ ప్యాక్ అయితే ట్రై చేయొచ్చు బ్యాకప్ కూడా, ఎందుకంటే ఒక 20 కోట్ల దాకా పరిస్థితి ఉంది కాబట్టి. అయితే ఓవరాల్గా జీటీ యొక్క ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ పిన్ చేయండి. ఇప్పుడు దాకా వీడియోలో చెప్పింది మాత్రం అది నా ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12. మీ నుండి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.